హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి. నోటి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నం టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కారానికి తగ్గట్టు 10 లేదా 12 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోండి. మిక్సర్ జార్లోకి పూర్తిగా చల్లని పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ పచ్చి మామిడికాయని శుభ్రం కడిగి పైన తొక్కను పీల్ ఆఫ్ చేసి చిన్న ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. చిన్న ముక్కలు కట్ చేసుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 3 పొట్టు పలుచుకున్న వెల్లుల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకుందామండి. దీనికోసం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేయించుకున్న ప్యాన్లోకి ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఈ తాలింపును వేగనివ్వండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకును వేసుకొని ఈ తాలింపును వేగనివ్వండి. చివరిగా కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు వేసుకొని ఇలా వేగుతున్న తాలింపులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషములు ఈ పచ్చడి తాలింపులో వేగనివ్వండి. మూడు నిమిషములు ఈ పచ్చడిని తాలింపులో బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా నోటికి పుల్ల పుల్లగా కమ్మని పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఈ పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి ఇస్తున్నట్టు లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ మీద కూడా షేర్ చేసుకోండి. మనకు మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీ జయశ్రీ. కలిసి చక్కని ఆవిష్కరణ అదే మనకు నేర్పును, అది మధురంగా